ఒకే నామం ఒకే పోలిక ఏ అమ్మకన్నదో ఏ తల్లికి అన్నదో అందులో పెద్దోడంటే బాబు అతను ఎలా ఉన్నాడు అడ్డ 6 మూళ్ళు 9 మూళ్ళు చేతులు పొడవ అయ్యాను బాబు ధర్మకర్త పోయిందాయాలంట అతను ఆ పళ్ళు పలారాలు తినేసి నేను ఎల్లబోతికి అతను చూస్తే నా కింద మీద చెమట గారిపోయిందండి రాజుగారు వాళ్ళతో తగద పెట్టుకున్నానంటే నా పిల్లల్ని కనుక నేనే పోతాను మీరు బాగా ఉంటారు వాళ్ళు బాగా ఉంటారు రాజుగారు మీరు ముందర నడిస్తే ఆ రాజును సుపడతాను అంతకు మించి నేనేం చేయలేను ఆ మాటలు కూడా రాజుగారు రాజుకిచ్చి అక్కడ మన కోపం వచ్చిందట ఆయన ఎర్రలా కవజిరా రాజును చూసి ఆ రాజును చూస్తే వాడుకులు కూడా ఒకేలాగా ఉన్నారు. వాళ్ళు సాకలు కాదు, వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు ఏమన్నా అంటే నా పని కూడా ఖాళీ ఇస్తారని ఆ రాజుగారు భయపడి నెమ్మదిగా మాట్లాడుతున్నారు. అది అబ్బాయి అబ్బాయి వస్తారా అబ్బాయి వస్తారా మీ తల్లవరో తండ్రవరా తబోటో గురించి మరి ఇలా పైకి వేసేవారు. అలా పైకి వేసి అలా నెమ్మదిగా సమాధానం చెప్తున్నాడు. రే తమ్ముడా, ఆయన వాళ్ళ పెద్ద ధర్మకర్తలో ఉన్నాడు. అలా నెమ్మదిగా మాట్లాడతాను, మీరు వాళ్ళ కంగారు పడకండి. వాళ్ళ గోవిందరావు గారి సమాధానం చెప్పారు. ఏమయ్యా నాయన మాది చంద్రగిరిలో చిత్తూరు జిల్లా పరమరాజ్య దిగే తిరుపతి. మా తల్లి గారి పేరమ్మదేవి, మా తండ్రి గారు చూస్తే తమ్మరాజు, తొలిసూరు గర్భ గోవిందరావు అంటే నేనే. ఆయన నా తర్వాత వారు రమ్మలు పుట్టారు. ఆయన మా చిన్నోడు తమ్ముడు చిలకలంకన గారికి పెళ్లికి తమ్ముడు వీరొచ్చి తమ్ముడు ఎంటున్నాడు. అతను రానికాడ రంగాలు తెస్తున్నాడు, రానికాడ కయ్యాలు తెస్తున్నాడు. అతనికి సంబంధం గురించి జనగిరి రాజ్యాలు తిరిగి మీ కోనేరు వద్దకు వచ్చేవారు. ఆయన మీ తల్లిగారు ఎవరు? బీరమ్మదేవా. మీ నాన్నగారు? మా నాన్నగారు తిమ్మరాజు గారు. నాన్నగారు కూడా తిమ్మరాజు. మీ తల్లిగారు బీరమ్మదేవి గారు బాగున్నారా నాయన? బాగున్నారయ్యా. బాగున్నారు. మీ నాన్నగారు? నాన్నగారు కూడా బాగున్నారు నాయన. మీ తల్లిగారు బీరమ్మదేవి మా స్వయంగా తోబుట్టు నాయన. మీ నాన్నగారు కూడా మా స్వయంగా బామ్మర్దే. ఇప్పుడు దాకా ఏ ఊరు ఏ పల్లి తల్లి ఎవరో తండ్రి ఎవరు అన్నా, ఇప్పుడేమో మా 50 అంతా వసగలుగుతున్నాం.
ఆ